శ్రీకాకుళం పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పైన అనేక అవినీతి అక్రమాలు చేశారని ఆరోపణలు. అవి ఏంటో ప్రధానంగా వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం. మొదటగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు వైకాపా పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పైనుండే ఆరోపణలు ప్రధానంగా ఏంటంటే వాళ్ళ కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు వర్జిన్ రాక్ గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో కుమారుడిదే హావా కొనసాగేలా చూస్తున్నారు. ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయినా గానీ వాళ్ళ కుమారుడు రామ్ మనోహర్ నాయుడు అక్కడ మొత్తం పెత్తనం మొత్తం ఆయన చెలాయిస్తూ ఉన్నాడు. అదే కాకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి కొన్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎక్కడన్నా భూములు ఉంటే అవి మా పైన రాసేయండి, ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అక్రమాల్లో వీళ్ళే నెంబర్ 1. వైకాపా నేతలకు అండగా వీళ్ళ పార్టీ నేతలకు అండగా ఉండి చర్యలు తీసుకోకుండా, అంటే ఎవరన్నా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటే వాళ్ళని చర్యలు తీసుకోనీయకుండా ఆపేస్తూ ఉన్నారు. ఈయన పైన ఏంటంటే తండ్యం వలస సమీపంలో సావిత్రిపురం పేరుతో 67 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఈ 67 ఎకరాల్లో 20 నుంచి 23 ఎకరాల వరకు భూమి ఎవరిపైన ఉంది, వీళ్ళపైన దీన్ని ఆక్రమించుకునేశారు. ఏంటి, ప్రభుత్వ భూమిని. ఈ విధంగా ఈ భూమి వాల్యూ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. అదే విధంగా జగనన్న కాలనీ లేఅవుట్లు వేసినప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం మండలం పరిధిలో పాత్రుని వలస ప్రభుత్వ భూమిని కొంతమంది రైతుల పేరును రాయించి వాటిని ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి రైతుల వద్ద నుంచి వీళ్ళు కమిషన్లు కొట్టేశారు. ఎవరు, ఈ ధర్మాన ప్రసాదరావు ఈయన కుమారుడు. అది వీళ్ళపైన ఉండేది. అదే విధంగా వీళ్ళ అనుచరులు కొంతమంది కొన్ని అక్రమాలు, వీళ్ళ పొన్నె కుర్మారావు, జి వెంకటరమణమూర్తి, పవన్, ఉదయ్ చంద్, సింహాచలం, జగ్గారావు, లోకేష్ ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. అదే విధంగా ఆముదాల వలస నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో శాసనసభలో ఎవరన్నా తప్పు చేస్తే చెప్పేది ఎవరు, స్పీకరు. అలాంటి స్పీకర్ నియోజకవర్గం ఇది. ఈయన కూడా అవినీతి అక్రమాలు చేశారు. ఏ విధంగా అంటే తమ్మినేని సీత అత్యంత వివాదాస్పద వ్యక్తి. ఇతను తన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుంటారంటే అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఎప్పుడు బెదిరింపులు పాల్పడుతూ ఉంటాడు. అక్రమాల్లో నేరుగా దేనిలోనూ తలదొచ్చకుండా ఈయన భార్యని అనుచరుల ద్వారానే దందా సాగిస్తూ ఉన్నాడు. ఒక పెద్దరికంగా ఉండాలి. ఈయన ఏం చేస్తాడు, వీళ్ళ భార్య చేత కుమారుడు, ఈయన భార్య వాణిశ్రీ, కుమారుడు చిరంజీవి నాగ్, వీళ్ళ చేత అవినీతి అక్రమాలు చేయిస్తూ ఉన్నాడు. ఈయన కుమారుడు రాజకీయ అధికార కార్యక్రమాలు హాజరయ్యేపల్లో నిమగ్నమయ్యాడు. భార్య వాణిశ్రీ మాత్రం పూర్తి స్థాయిలో దందా కొనసాగిస్తున్నారు. అధికారులను పావులుగా వాడుకుంటూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు వేయించేందుకు లక్షల్లో వసూలు పాల్పడుతూ ఉన్నారు. ఎవరు, మన తమ్మినేని సీతారాం గారు, స్పీకర్ గారి యొక్క భార్య. ఈ విధంగా చేస్తూ ఆముదాల వలస మండలం తాళ్ల వలస వద్ద ఒక గోదాం ఇరువురు మధ్య తగాదాలు ఉంటే వాణిశ్రీ గారు సెటిల్మెంట్ చేశారు. అక్కడున్న 15 ఎకరాలు 4 ఎకరాలు దౌర్జన్యంగా ఎవరు, మన సీతారాం గారి భార్య తీసుకున్నారు. ఇది ఆముదాల వలస నియోజకవర్గంలో ఉండేది. అదే విధంగా నరసన్నపేట నియోజకవర్గం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ధర్మన కృష్ణదాస్ గారు, ఈయన మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఈయన ఏం చేసింది, ఈయన మొత్తం కుటుంబం మొత్తం అవినీతిమయంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 2.5 ఏళ్ల కాలం ఆయన అవినీతి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే పెచ్చుమీరిపోయి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈయన ఉండాలి. కానీ ఈయన ఏం చేశారు, మాట మీద నిలకడలేదు. దీనికి ఆయన నియోజకవర్గంలో ఎవ్వరూ అవినీతికి పాల్పడవద్దని చెబుతూనే ఆయన కుటుంబ సభ్యుల అవినీతిలో ఎలా మునిగిపోయి తేలారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై పరోక్షంగా పాత్ర వహించారు. నరసన్నపేటలో చెరువులు, అక్రమ స్థలాలు, అక్రమాలు కృష్ణదాస్ భార్య కుమారులు వసూలుకు పాల్పడ్డారు. ధర్మాన పద్మప్రియ మంత్రి గారి భార్య, ధర్మాన రామలింగం నాయుడు ఈయన పెద్ద కుమారుడు, రెండో కుమారుడు కృష్ణ చైతన్య, వీళ్ళంతా కలిసి కుటుంబ సమేతంగా అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ ధరకు తీసుకునేందుకు ప్రయత్నాలు. అతి విలువైన ఈ స్థలం తక్కువ ధరకు నమోదు చేసుకుని లబ్ధి పొందేందుకు చివరికి వీలు కాకపోతే మళ్ళీ ఈ విధంగా వదిలేశారు. ఈయన భార్య నరసన్నపేటలో రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీస్ తదితర కీలక శాఖలకు చెందిన అధికారులు ఈమె కనుసన్నల్లోనే పనిచేసే విధంగా ఈమె పెట్టుకునింది. వాళ్ళ నుంచి నెల వాటాలు తీసుకుంటూ ఉంది. ఈయన పెద్ద కుమారుడు రామలింగం నాయుడు కాంట్రాక్టులు, వ్యాపారాలు సాగిస్తూ పోలకి మండలంలో ఒక క్వారీ నిర్వహిస్తూ అందులో నిర్వహించే ధరలను ఇతర క్వారీలు కూడా అమలు చేయాల్సిందని హుకుం జారీ చేశాడు. ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున దందా సాగిస్తూ ఉన్నాడు ఈ రామలింగం నాయుడు అనే వ్యక్తి. అదే విధంగా కృష్ణ చైతన్య శ్రీకాకుళంలో మెడికల్ ల్యాబ్లో ఇప్పటికే పార్టీ కార్యాలయం కోసం సోషల్ క్లబ్ స్థలాన్ని కబ్జా చేసేశారు. స్థలాన్ని కూడా తాజాగా ఖాళీ చేయించారు. ఈ స్థలంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల నడిచేది. బలవంతంగా ఆ కళాశాలను వేరొక ప్రాంతానికి తరలించేశారు. నరసన్నపేట పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో ఓ విల్లా ఉంది. దీనికి ఆనుకుని కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని కూడా వీళ్ళు ఆక్రమించేశారు. ధర్మన కృష్ణదాస్ కుటుంబం ఈ విధంగా వీళ్ళు అక్రమాలు చేశారు. అదే విధంగా
పలాస నియోజకవర్గం తీసుకుంటే సిదిరి అప్పలరాజు గారు, ఈయన రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. ఈయన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా ఉండి ఈయన ఏం చేశారంటే, ఈయన చేసినవి అన్ని కాదు, చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. కేటీ రోడ్డు విస్తరణలో నిర్ణీత కొలతల కంటే తక్కువగా కొలిచేందుకు ఓ వస్త్ర వ్యాపారం 25 లక్షలు అడిగాడంట. ఎవరు? ఈ పశుసంవర్ధక శాఖ సిదిరి అప్పలరాజు. అదే విధంగా ఆరోగ్య కార్యకర్తల పోస్టులు వేస్తామని చెప్పి ఒక్కొక్కరికి 2 నుంచి 25 లక్షలు చొప్పున 12 మంది నుంచి వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పురపాలక సంఘం పెసరపాడు అంగన్వాడీ పోస్టు కోసం 6.50 లక్షలు తీసుకున్నారు. ఇక్కడ ఒకే పార్టీకి చెందిన 2 వ్యక్తులు పోటీ పడి 5.50 లక్షలు ఒకరు, 6.50 లక్షలు ఇస్తామని 6.50 లక్షలు ఇచ్చిన వ్యక్తికి సూచించి వారికే పోస్ట్ ఇచ్చారంట. ఎవరు? ఈ సిదిరి అప్పలరాజు. కాశీబుగ్గ పారిశ్రామిక సమీపంలో మాజీ ఎంపీపీ నిమ్మన బైరాగికి చెందిన 1.10 సెట్ల భూమి మంత్రి అప్పలరాజు అనుచరులు బలవంతంగా లాక్ వేసుకున్నారు. అంటే ఈ విధంగా అవినీతి చేశారు. కాశీబుగ్గ పైవంత నిర్మాణంలో గుత్తేదారు నుంచి 4 కోట్లు లంచం అడగడంతో అతని పనులు నిలిపేసి అక్కడ వెళ్ళిపోయాడు. అంటే ఈ విధంగా చేశారు. అదే విధంగా టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అక్కడ ఎవరంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు ప్రధానంగా దువ్వాడి శ్రీనివాస్. ఈయన అవినీతి అక్రమాల గురించి అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏ రేంజ్ లో అవినీతి చేశాడో రాష్ట్రం మొత్తం తెలుసు. అదే విధంగా ఇచ్చాపురంలో బెందలం అశోక్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఫిరియా విజయ గారు ఏ విధంగా అవినీతి చేశారు, అసలు ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టేసి ఎమ్మెల్యే కన్నా ఈమె ఎక్కువైనట్టు వైసీపీ ఇన్ఛార్జ్ ఓడిపోయినా కానీ ఈమె పెత్తనం చలాయిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో అయితే రెడ్డి శాంతి గారు. ఈమె రెడ్డి శాంతి గారు అనేక వీళ్ళ కుమార్తెలు వీళ్ళంతా ప్రముఖ పదవుల్లో ఉన్నా గానీ ఈమె ఏంటంటే నేరుగా ఎలాంటి అక్రమాలు అవినీతికి చేస్తూ ఈమె పేరు చెప్పి అనుచరులు పెద్ద ఎత్తున, అంటే ఈమె నేరుగా చేయకుండా వీళ్ళ అనుచరుల చేత చాలా విధంగా దందాలు చేస్తూ ఉన్నారు. అవే కాకుండా ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకు ఈ ప్రత్యేక శ్రద్ధ పెడతా తనను కలవడానికి ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఈ విధంగా పెట్టేసి మండలానికి నాయకుడిని పెట్టి అక్కడ భవనాలు రహదారుల కాంట్రాక్టులు వీళ్ళే దక్కించుకునే విధంగా అక్కడ కొన్ని భూ అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రధాన అనుచరులు సారివల్లి ప్రసాదరావు, కొత్తూరు మండలం వైకాపా అధ్యక్షుడు. ఇంకొక అనుచరుడు సూర్యనారాయణ, ఇంకొక అనుచరుడు వచ్చి తులసి వరప్రసాద్, ఇంకొక అనుచరుడు వినయ్ సతీష్. ఈ విధంగా వీళ్ళ పిఏలుగా ఈ విధంగా ఉండి ఈ విధంగా అవినీతి చేస్తూ రాష్ట్ర రెడ్డి శాంతి గారు ఈ విధంగా పెత్తనం జలాయిస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో వీళ్ళు ఈ శాసనసభ్యులు ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా.